పెయిన్ఫుల్ పీరియడ్స్. ఇది కూడా ఈ మధ్య చాలామంది అమ్మాయిల్ని, అలాగే వయసులో ఉన్న పెళ్ళైనటువంటి మహిళల్ని కూడా, ముఖ్యంగా ఎక్కువగా పెళ్ళి కానటువంటి అమ్మాయిలు, టీనేజ్లో ఉన్న అమ్మాయిల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. పెళ్ళి అయిన తర్వాత కూడా కొంతమందికి ఈ ఇష్యూతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానికోసం కూడా రకరకాల పిల్స్, టాబ్లెట్స్ వాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతో అనేక రకాల యూట్రస్ ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలతో బాధపడతారు. అలాంటి వాటన్నిటి మెడిసిన్స్తో అవసరం లేకుండా సింపుల్ మంచి ఆసన, అద్భుతమైన ఆసన ఒకటి ఉంది. దాని పేరు కూడా ఇప్పుడు చెప్పినటువంటి దాని పేరే మకరాసన్. కానీ ఇప్పుడు చెప్పిన ప్రకారం కాకుండా ఇంకొక విధంగా చేయాల్సి ఉంటుంది. అందులో మనం చేసేది ఏమీ లేదు, సింపుల్గా ఇప్పుడు చెప్పిన పొజిషన్లో పడుకోవడమే. అవసరమైతే టవల్ని పెట్టుకోవచ్చు, అవసరం లేకుండా సరిపోతుంది. నెమ్మదిగా ఇలా బోర్లా పడుకోవాలి. 2 అరచేతులు ఒకదానిపైన ఒకటి ఉంచాలి. వెనుక 2 కాళ్ళు ఇలా ఎంత వీలైతే అంత దూరంగా ఇలా సింపుల్గా ఇలా ఉంచాలి. టోటల్ బాడీ లూజ్గా ఉంచాలి. డీప్ బ్రీతింగ్, దీర్ఘ శ్వాస. ఈ పొజిషన్లో రిలాక్స్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్. ఇలా 10 to 15 మినిట్స్ వరకు కూడా ఇలా ఉండొచ్చు. అంటే పూర్తిగా మన నొప్పి తగ్గేంత వరకు కూడా ఉండొచ్చు. ఇలా 10 to 15 మినిట్స్, 20 మినిట్స్ ఈ పొజిషన్లో ఇలా ఇప్పుడు చెప్పినట్టుగా రిలాక్స్ అయితే పెయిన్ నుంచి మనం పూర్తిగా బయటపడవచ్చు. లేదా ఇంకా కొద్దిగా వీలైనటువంటి వాళ్ళు, నొప్పి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంత టవల్ కాకుండా చిన్న టవల్ని, ఇంతకంటే తక్కువ మందం ఉన్నటువంటి దాన్ని నాభి కింద ఉంచి ఇలా ఈ పొజిషన్లో పడుకోవచ్చు. మరి ఈ మందం కాకుండా మరి తక్కువ మందం, అందులో 50% ఉండేటటువంటి టవల్ని తీసుకొని అలా నాభి కింద ఉంచి ఇలా పడుకోవచ్చు.